లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు సైతం పూర్తయ్యాయని, ఎంపీ టికెట్ ఇస్తామని హస్తం పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న గులాబీ లీడర్లు సదరు ఎంపీని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్. కానీ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే తనకు గెలుపు కష్టమని సదరు ఎంపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీలోని కొనసాగాలని స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించినట్టు తెలుస్తుంది. కానీ ఆ బుజ్జగింపులకు సదరు ఎంపీ మనసు మార్చుకోలేదని తెలిసింది. పార్టీ మారేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీకి బీజేపీలో ఉన్న ఓ కీలక నేతకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ నేత ప్రోత్సాహంతోనే సదరు ఎంపీ రాజకీయాల్లోకి వచ్చారనే టాక్. ఈ మధ్య ఇరువురు కలిసిన టైంలో పార్టీ మారే అంశం చర్చకు వచ్చినట్లు వారికి సన్నిహితంగా ఉండే లీడర్లు పేర్కొన్నారు. బీజేపీలోకి వస్తే టికెట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని హామీ ఇచ్చారు. ఒకవేళ మా పార్టీలోకి రావడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళు, అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది. కానీ బీఆర్ఎస్ లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కొనసాగవద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సిట్టింగ్ ఎంపీ పార్టీ మారితే పరువు పోతుంది అని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. సదరు ఎంపీని బుజ్జగించేందుకు పార్టీలోని 2 కీలక నేతలు ఆ ఎంపీ ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడే లంచ్ చేసి తర్వాత ఆ లీడర్లు సదరు ఎంపీకి 4 గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి పార్టీలోనే కొనసాగాలని కోరినట్టు టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికల మాదిరిగా మొత్తం ఖర్చుని ఒక్కడివే పెట్టుకోవద్దు, ఈసారి సగం పార్టీ ఇస్తుంది, పెద్దసారు కూడా త్వరలో నీతో మాట్లాడుతారు అని భరోసా కల్పించే ప్రయత్నం చేశారని తెలిసింది. అయినా ఆ ఎంపీ మనసు మార్చుకోలేదని, ఎలాగైనా పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాల మధ్య చర్చ జరుగుతుంది. మొత్తానికి ఒక బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.